గ్రామీణ ప్రాంతాలే భారతదేశానికి పట్టుకొమ్మలనే మహాత్మా గాంధీ మాటను రాష్ట్రంలో జనసేన పార్టీ గ్రామ సభలు నిర్వహించి ఆ మాటను నిజం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలలో ముఖ్యమంత్రి స్థాయి నుండి గ్రామ కార్యకర్త వరకు పాల్గొనేలా చేసిన ఘనత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కే దక్కుతోందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఈ రోజున ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా రాష్ట్ర ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మన రాష్ట్రంలోనే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో పార్టీ కార్యకలాపాలు కూడా పక్కన పెట్టి నేను తీసుకున్నటువంటి శాఖకి న్యాయం చేయాలి, తద్వారా ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆలోచనతో చూస్తున్నారు. 2 నెలల నుంచి కూడా అదే పనిగా ఆ శాఖలో ఉన్నటువంటి అఫీషియల్తో మీటింగ్లు పెట్టుకుంటూ ఏ రకంగా మంచి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ దానిలో భాగంగానే ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మతి భ్రమించిందండి. ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఆయనకి మతి భ్రమించి మాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయన వచ్చి ఒకసారి భోజనం చేయమండి, అందులో ఏ విధంగా ఉంటాయో చెప్తారు సార్. నేను చెప్తాను, అధ్యక్షుల వారు ఇస్తారులే. ఇప్పుడు అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియని విషయం కాదు. ఇవాళ అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామంది బలహీన వర్గాలకు కానీ లేదంటే పల్లెటూరు నుంచి వచ్చి పట్టణాల్లో పని చేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి సౌకర్యం. అది పొద్దున్నే వాళ్ళు ఇంట్లో లెగిసి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపించేదంటే టైం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయాన్నే లెగిసి పనికొచ్చేసి విరామ సమయంలో అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు. దానికి ఏదంటారా కుళ్ళుకుంటున్నాడని. ఆ కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అంతకుమించి ఏం మాట్లాడతారు? ఇంకా అంతకుమించి ఏం మాట్లాడరు కదా. ఒకసారి రాంబాబు గారు వచ్చి అక్కడ తిని చూస్తే తెలిసింది దానికి ఏంటనేది. ఎందుకంటే ఒక కడుపుబ్బరం, మేమేం చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయనివ్వకుండా ఎదవల్లో చేశాడు, మమ్మల్ని అందరూ ఎదవలు చేయబెట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అనే అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అన్నా గంట మీద పెట్టి ఏడుస్తాడు. అంతకుమించి ఏం చేస్తాడు అతను? సంక్రాంతి సంబరాలు అని చెప్పేసేసి లాటరీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇవాళ వచ్చి వాళ్ళ లైన్లో నుంచుండ అంటారా? ఏ చోట్లైనా అరే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో కూడా ఇవాళ ఏదైనా ఫంక్షన్ జరిగితే భోజనాల దగ్గర అది ఒక ఆనవాయితీ అయిపోయింది. వెళ్ళిపోయి నుంచోటి మంది గబగబా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ముందు తినకుండా నేను అనుకుంటుంటున్నారు. ఏది ఈయన చెప్పే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లోనే అలాంటి దాన్ని తప్పెట్టబెడతాడు. అక్కడ ఒక సిస్టమ్ అది. అన్న క్యాంటీన్ దగ్గర ఒక లైన్లో ఉండి ప్లేట్లు తీసుకుని భోజనం చేస్తారు. వాళ్ళకి ఎవరికి లేని ఇబ్బంది ఈయనకి వచ్చిందా? పాపం పెట్టమనండి. నేను పోనీ కొట్టేసిన కోర్టులోనే కదా స్వచ్ఛందంగా పెట్టమనండి. వాళ్ళకు ఉంది కదా పిచ్చి, బొమ్మలు వేసుకునే పిచ్చి. మేము పర్మిషన్ ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఎక్కడన్నా ఫ్రీ అన్నదానం అని చెప్పి ఒక టౌన్లో పెట్టమనండి, పర్మిషన్ ఇప్పిస్తాం. ఏదో మాటలు మాట్లాడటానికి నోరుంది కదని చెప్పి మాట్లాడితే ప్రజలు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. ఎందుకంటే రాంబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, నువ్వు ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు, కానీ ఏదో మాట్లాడాలి, మా నాయకుడు ఎట్లా మాట్లాడు, నాకు దేవుడు నోరు ఇచ్చాడు, ఆ నోరు నేను ఏదో రకంగా వాడాలి కదా, ఇట్లా వాడతానంటే దానికి తగిన శాస్త్రి ప్రజలు చేస్తారు, మేము కాదు, ప్రజలే చేస్తారు.